ఆల్కహాల్ తీసుకోవడానికి కారణం మొదట సరదాగా మొదలుపెట్టి స్లోగా దానికి అలవాటైపోయి అడిక్ట్ అవ్వటం. మానేద్దామని ఉన్నా మందు తాగకపోతే కాళ్ళు చేతులు వణకటం, టెన్షన్‌గా అనిపించటం, నిద్ర పట్టకపోవడం లాంటి లక్షణాలు రావటం. వీళ్ళకి మంచి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తే దీని నుంచి బయటకొచ్చేస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ చేయలేక ఇంకొంతమంది మందుకు అలవాటవుతారు. చేతిలో డబ్బులు లేకపోయినా, ఫైనాన్షియల్ సిట్యుయేషన్ చాలా టైట్‌గా ఉన్నా ఎందుకు తాగుతారంటే, అప్పులు తీర్చలేనేమో, నా పిల్లల భవిష్యత్తేంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే టెన్షన్. దాన్ని తగ్గించుకోవటం కోసం, టెంపరరీ రిలీఫ్ కోసం తాగటం స్టార్ట్ చేస్తారు. స్లోగా అది పెరిగిద్ది. తాగుడుకయ్యే ఖర్చు, తాగటం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్‌కి అయ్యే ఖర్చు, డీ అడిక్షన్ సర్వీసెస్‌కి స్పెండ్ చేసే మనీ, ఇవన్నీ కలిపి ఆల్రెడీ ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకాస్త పెరుగుతాయి. దాని కాన్సిక్వెన్స్‌గా యాంగ్జైటీ, తాగటం ఇంకాస్త పెరుగుతాయి. ఈ సైకిల్‌లోనే తిరుగుతా ఉంటారు పేషెంట్. మేము యాంగ్జైటీని కంట్రోల్ చేసి ఈ సైకిల్‌ని బ్రేక్ చేస్తాం. మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనే డైరెక్షన్‌లో ఉండాలి. అంతేగాని ప్రాబ్లమ్ నుంచి ఎస్కేప్ అవుదాం, టెంపరరీగా మర్చిపోవటానికి ఆల్కహాల్ లాంటి వాటి జోలికెళ్దాం అనుకుంటే ప్రాబ్లమ్ మెల్లగా పెరుగుతూ పెరుగుతూ సిట్యుయేషను ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. కొంతమంది అంటారు, నా ప్రాబ్లమ్‌కి ఏ దారి కనిపించట్లేదండి, సొల్యూషన్ ఏమి లేదంటారు. మీకు సొల్యూషన్ కనిపించలేదంటే అసలు లేదని కాదు అర్థం. ఇంకా మీకు దొరకలా అంతే. వెతకాలి అని. మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు బ్రెయిన్ అంతా క్లౌడీగా ఉంటదండి. కొంత నిలకడగా, ఓపికగా ఉండండి. డస్ట్ సెటిల్ అవ్వగానే మీ బ్రెయిన్ థింక్ చేయడం స్టార్ట్ చేసిద్ది. మనం నిజాయితీగా, ఓపికగా కష్టపడితే సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటూ ఉండదు. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.